ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, వారి కుటుంబం, కేటీఆర్ గారు, మీరు ఒక ఆలోచన, మీరు పదే మర్చిపోతున్నారు. మళ్ళీ మేము జ్ఞాపకం చేయాల్సి వస్తున్నది. తెలంగాణ ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్ర విభజన చేసింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. ఆ రాష్ట్రము విభజన జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టే తెలంగాణ రాష్ట్ర సపరేట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆనాడు తెలంగాణ విభజన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండేవి. ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు ఉంటే మళ్ళీ ఆ ఎన్నికలు ఉన్నట్టు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, లేదా ఆ రోజు రెండే పార్టీలు కదా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. ఈ రెండు పార్టీల ఉమ్మడి రాష్ట్ర విభజన జరగకపోయి ఉంటే, ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలు జరిగి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటా తెలుగుదేశం గవర్నమెంటా అనే పరిస్థితి 2014లో ఉంటుండే. రాష్ట్ర విభజన జరగకపోతే, రాష్ట్ర విభజన సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డల త్యాగాల ఫలితము, తెలంగాణ ప్రజల ఆవేదన ఫలితము, సోనియా గాంధీ గారి యొక్క మనసు ఆమెని కరిగించింది. ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన విభజన, రాష్ట్రం ఇచ్చిన దాంట్లోనే కేసీఆర్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా మొదటిసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇచ్చారు. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, కేటీఆర్ గారు రాజకీయంగా మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యొక్క లోపాల మీద మేము నిలదీసినాము. అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పుడు సక్రమంగా చేస్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సక్రమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పరిపాలన మంచిగా జరుగుతున్నా, జరుగుతలేదని తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు. ఓకే, మీరు కూడా అపోజిషన్ పార్టీగా మీరు బతకాలి. రాజకీయంగా మీ విమర్శలు మీరు చేసుకున్నాడు తప్పు, మేమంటలేము. కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని కోసే యొక్క పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం చాలా బాధ అనిపించింది. కేటీఆర్ గారు మంచిగా చదువుకున్నావు, మంచి జ్ఞానవంతుడవు, మంచి ఆలోచన పరుడవు. రాజకీయంగా ముఖ్యమంత్రి గారితో మీకు రాజకీయపరమైన మీ పార్టీని బతికించుకోవడానికి ప్రభుత్వం మీద, మా మీద ఏదో లేనిపోని నిందలేసి బదలాం చేస్తున్నాం. ఓకే, మేము అది కొంత అపోజిషన్ పార్టీ, మీరు కూడా మీ ఉనికి, మీ కార్యకర్తలు బతకాలి కాబట్టి మీరు మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూగటి వేలతో పెగిలిస్తాం. నీ వయసు ఎంత? కాంగ్రెస్ పార్టీ ముందు నీ వయసు ఎంత? కాంగ్రెస్ పార్టీ ముందు నీ శక్తి ఎంత? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు నీ ఆలోచన ఎంత? కాంగ్రెస్ పార్టీ వయసు 140 సంవత్సరాలు, నీ వయసు 50, 52, 53 నీ వయసు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ వయసు ముందు నీది పావు వంతు వయసు నీది. కాంగ్రెస్ పార్టీ అనుభవము, కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగము, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజల మేలుకోరే పార్టీ ముందు నీ వయసు చాలా చిన్నది. కేటీఆర్ కూకటి వేళ్లతో
పిగిలిచ్చేంత శక్తి నీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ అంటే కల్పవృక్షం, అది కల్పవృక్షం కాంగ్రెస్ పార్టీ అంటే. కేసీఆర్ గారు కూడా ఈ కాంగ్రెస్ కల్పవృక్షం ముందు, అందులో కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆ కల్పవృక్షంలో ఒక చిన్న దానికుండి ఏరులో ఒక చిన్న సన్నటి వైర్ లాంటి వాడల్లా. అందులో మనము మర్రి చెట్టు చూడండి, మర్రి చెట్టుకు ఎన్ని ఊడలు, ఎన్ని ఏర్లు. అరే నువ్వు మర్రి చెట్టు, కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు. అరే మర్రి చెట్టుని ఏర్లు వీకేంత దమ్మా కేటీఆర్ నీకు? ఎక్కడ మర్రి చెట్టు, ఆ ఏర్లు ఎక్కడుంటాయి? దేశం మొత్తం ఉంటాయి ఆ ఏర్లు. కాంగ్రెస్ పార్టీ ఏర్లు మొత్తం యావత్ దేశం మొత్తం ఉంటాయి. నువ్వు ఏర్లను, కాంగ్రెస్ పార్టీ ఏర్లను ఎప్పుడు లెక్కుతావు? ఏడ బీక్తావు? ఏడైతుంది? నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? నీ అనుభవం ఎంత? నీ ఆలోచన ఎంత? కాబట్టి మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి, మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రెస్లో మీరు మాట్లాడుతున్నారు. మేమేమి దాన్ని తప్పు పడతలేము. మీరు బతకాలి ప్రతిపక్ష పార్టీగా కూడా. ఇంకా 10-15 ఏళ్ళు, మీరు 20 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా మీరు బతకాలి. ఇంకా ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు ప్రతిపక్ష పార్టీకి ఇంకా బతకాలి. మీరు అట్లా బతకడానికన్నా మేము మీకు కొంత వెసులుబాటు ఇస్తాం. కేటీఆర్ గారికి నేనేం చెప్తున్నా అంటే, మీ నాయన కూడా కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు టీడీపీ నాయకుడు కంటే ముందు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఈ కల్పవృక్షము, ఈ మర్రి చెట్టు ఏర్లలో ఏదో ఒక సన్న తీగ లాంటి వాడు కేసీఆర్ గారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణము. ఈ ప్రాంతీయ పార్టీలు, బీఆర్ఎస్ కూడా ఈ ప్రాంతీయ పార్టీలు కల్పవృక్షల గెంచి మర్రి చెట్ల గెంచి వచ్చిన ఊడలే ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడ్డాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, దేశ ప్రజలకు తెలుసు,